ఈరోజు మనం కౌంటింగ్ ఫిగర్స్ మీద అది ఫైండింగ్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్లో కొంచెం క్రిటికల్గా ప్రాబ్లమ్స్ అడిగితే ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి బేసిక్గా అడిగిన ప్రాబ్లమ్స్కి ఎలా సాల్వ్ చేయాలో చూసాం కదా. సో ఈరోజు కొంచెం క్రిటికల్గా అడిగితే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం ఒక 5 డయాగ్రామ్స్ తీసుకున్నాం అనమాట. ఈ 5 డయాగ్రామ్స్లో కూడా 2 డయాగ్రామ్స్ అనేవి ఫిక్స్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ అవి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమంటే వాటికి ఫిక్స్డ్ నెంబర్. కానీ మిగతా వాటికి మాత్రం మనకు కొంచెం కాంప్లికేటెడ్గా స్క్వేర్స్ పెంచుతారు. అంటే ట్రయాంగిల్ లోపల ఇంకా నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్ లేదా ఒక స్క్వేర్ లోపల మళ్ళీ సపరేట్ స్క్వేర్స్ని వాటి పార్ట్స్గా డివైడ్ చేసి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అడిగితే మనం ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు కదా, బిగ్ ట్రయాంగిల్ ఇచ్చారు, అందులో స్మాల్ స్మాల్ ట్రయాంగిల్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. మనకి ఎగ్జామ్లో వచ్చేసి వీటిలన్నిటిని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 వీటిని ఇలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. పోనీ ఇక్కడ 25తో అయిపోతుందా? లేదు, మళ్ళీ ట్రయాంగిల్ లోపల నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. మళ్ళీ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో ట్రయాంగిల్ ఉంటుంది. ఇలా స్మాల్ ట్రయాంగిల్స్, బిగ్ ట్రయాంగిల్స్ కనిపించనివి చాలా ఉంటాయి అన్నమాట. సో అలా ఇలా ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా ఫార్ములా యూజ్ చేసి ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో మనకి ఇచ్చిన ట్రయాంగిల్ ఇదనమాట. ఇందులో మనకి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని అడుగుతారు. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కింద బేస్లో ఉన్న ట్రయాంగిల్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేయండి. 1 2 3 4 5. అండ్ ఈ ప్రాబ్లంకి వచ్చేసి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ n స్క్వేర్ ఇంటూ 2 మైనస్ 5. సో మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. సో n స్క్వేర్ అంటే మనకి 5 స్క్వేర్ 25 ఇంటూ 2 మైనస్ 5. సో 25 ఇంటూ 2 ఎంత? 50 మైనస్ 5 45. సో ఈ డయాగ్రామ్లో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? 45 నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో మనకి ఫార్ములా యూజ్ చేసి చేయడానికి ఎంత టైం పట్టింది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే కదా, కానీ కౌంట్ చేసి చేయాలంటే సగం టైం అక్కడే అయిపోతుంది. మనకి ఎగ్జామ్లో వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి 30 సెకండ్స్, 30 కూడా కాదు, ఇంకా 30 సెకండ్స్ లోపు చేయగలిగితే కనుక కొంచెం మనకి రాని టాపిక్లో కానీ క్రిటికల్గా ఉన్న టాపిక్స్లో కానీ మనం టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి వచ్చేసి మాత్రం మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే, మైండ్లో ఉంచుకుంటే టైం సేవ్ చేసినట్టు ఉంటుంది, మనకి ఆన్సర్ కూడా తొందరగా వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్క్వేర్. మనకి స్క్వేర్లో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒక బిగ్ స్క్వేర్ ఇచ్చారు, స్మాల్ స్క్వేర్ ఇచ్చారు, దీన్ని ఇన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ హౌ మెనీ పార్ట్స్. 1 2 3 4 5 6 7 8. ఓకేనా? 8 ట్రయాంగిల్స్ అనమాట. 8 ట్రయాంగిల్స్ ఇంటూ 2. ఎందుకు అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఇది n ఇంటూ 2 ఫార్ములా యూజ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ చూడండి, ఇదొక ట్రయాంగిల్ అయితే మళ్ళీ ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్ ఉంది. 1 2 3 4 5 అండ్ దిస్ వన్ 6, అలా మళ్ళీ 7 8. సో ఇన్బిల్ట్గా ఇంకా నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్ ఉన్నాయి మనకి, అంటే n ఇంటూ 2. ఈ ఫార్ములా మనం దీనికి యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది? 8 పార్ట్స్గా డివైడ్ అయింది. సో 8 ఇంటూ 2 ఎంత? 8 2 ఎంత? 16. అండ్ లోపల మనకి ఏముంది? ఇంకొక స్క్వేర్ ఉంది, అందులో కూడా సేమ్ ఇదే పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉన్నాయి అనమాట. సో 16 ప్లస్ 16 ఈ స్క్వేర్, దీన్ని కూడా నేను కౌంట్ చేశాను. సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ టోటల్గా ఎంత? 32 ట్రయాంగిల్స్ ఉన్నాయన్నమాట. అర్థమైంది కదా? మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. మనకి కనిపించేవి 8 ట్రయాంగిల్స్ అయితే మళ్ళీ కనపడిన ట్రయాంగిల్స్ చూడండి. 1, మళ్ళీ ఇది కంప్లీట్గా 2 3 4. ఓకేనా? మళ్ళీ ఈ బిగ్ ట్రయాంగిల్ చూడండి 5 6 అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇదే విధంగా, సారీ బిగ్ ట్రయాంగిల్ 7 8. చూసారు కదా, మనకి జస్ట్ పైన 8 పార్ట్సే కనిపిస్తున్నాయి, కానీ కనపడకుండా లోపల ఇంకా మళ్ళీ 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో మనం జస్ట్ కౌంట్ చేసి ఓకే 8 ఉన్నాయి కదా, 8 to 16 అని పెట్టేసేయద్దు. n ఇంటూ 2 ఫార్ములా మనం యూజ్ చేయాలి. ఫార్ములా ఇట్లా లేదు అంటే
మీరు ఫార్ములాస్ మర్చిపోతే కౌంట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమవుతుంది అంటే టైం తినేస్తుంది అక్కడే. చాలా టైం అయిపోతుంది. దానివల్ల మనకేమవుతుంది, ఇలా చిన్న చిన్న వాటికి సింపుల్‌గా ఉన్న వాటికి కూడా మనం టైం తీసుకుంటా పోతే నెక్స్ట్ క్రిటికల్‌గా యాప్టిట్యూడ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని క్రిటికల్‌గా అడుగుతారు కదా! అక్కడ టైం అనేది మనం స్పెండ్ చేయలేము. ఎక్కడ కూడా ఇందులో ఒక్క బిట్ కూడా లూజ్ చేయకూడదు. ఎందుకంటే మనం చిన్న బిట్ ఒకటే కదా! 1 మార్క్, 2 మార్క్ అని వదిలేయకూడదు. ఎందుకంటే 1, 2 మార్కులు కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి మస్తు కాంపిటీషన్ ఉంది కదా! సో, మనం ఇక్కడ n/2 అనే ఫార్ములా యూజ్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. దీనికి మాత్రం n²/2 యూజ్ చేస్తాం. దీనికి n/2 యూజ్ చేస్తాం. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఎప్పుడైనా సరే ఇలా డయాగ్నల్‌గా అడిగినప్పుడు జస్ట్ ఒకటి గుర్తుంచుకోండి. ఫస్ట్ నంబర్ ఆఫ్ 1, 2, 3 1, 2, 3 ఇది ఈ డయాగ్రామ్ ఎప్పుడు అంటే ఇటు 3 ఇటు 3 అంటే సేమ్ నెంబర్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ ఫార్ములా ఎప్పుడైతే ఈ ప్రాబ్లం ఈ విధంగా క్రాస్‌గా లైన్స్ ఇచ్చి మనకి అడిగినప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా n³ అది కూడా ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఇటు నుంచి కూడా 3 పార్ట్స్ ఇటు నుంచి 3 పార్ట్స్ సేమ్ పార్ట్స్‌గా డివైడ్ అయినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అండ్ లేదు డివైడ్ కానప్పుడు లేదు నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను నేను మీకు. సో, నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూడండి. మనకి ఈ స్క్వేర్ సిమిలర్‌గా ఉన్నాయి కదా! సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా కన్‌ఫ్యూజ్ అవుతారు? ఓకే. ఇది మనకి ఆల్రెడీ గుర్తుంది కదా! స్క్వేర్ ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసి స్క్వేర్‌లో స్క్వేర్ అన్నప్పుడు నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని 16. అదే మళ్ళీ స్క్వేర్‌లో మళ్ళీ స్క్వేర్ అడిగితే 16+16 ఇలా చేసుకుంటూ వెళ్తారు. కానీ జాగ్రత్తగా చూడండి. ఈ డయాగ్రామ్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఈ డయాగ్రామ్ కంప్లీట్‌గా ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ అయ్యి ఉంది. క్రాస్‌గా అండ్ ఈక్వల్‌గా. కానీ ఇక్కడ అలా లేదు చూడండి. నిలువుగా ఉంది కానీ స్లీపింగ్ లైన్ అనేది లేదు. ఫాలింగ్ లైన్ ఇచ్చారు కానీ స్లీపింగ్ లైన్ లేదు. సో, ఫస్ట్ నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ ఔట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6 ఇది ఎన్ని పార్ట్స్‌గా డివైడ్ అయ్యి ఉంది? 6 పార్ట్స్‌గా డివైడ్ అయ్యి ఉంది. అండ్ నెక్స్ట్ సేమ్ 6 తర్వాత మళ్ళీ ఇది మొత్తం కలిపి ఒక ట్రయాంగిల్ 7, 8, 9, 10 అండ్ బిగ్ ట్రయాంగిల్ 11 అండ్ ఇటు బిగ్ ట్రయాంగిల్ 12. 12 వచ్చినాయి కదా! మనకు కౌంట్ చేసిన ఫార్ములా యూజ్ చేసిన ఏంటి n/2. n అంటే ఎంత ఇక్కడ మనకి 6. 6 × 2 ఎంత 12. అండ్ నెక్స్ట్ ఇంకా ఇందులో మనకి ఎన్ని ఉన్నాయి? ఇదొక స్క్వేర్ ఉంది, ఇదొక స్క్వేర్ ఉంది. అంటే 3 స్క్వేర్స్ ఉన్నాయి. సో, 12 × 3 12 3 ఎంత 36. ఓకేనా? నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 36 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకేనా? ఇచ్చిన డయాగ్రామ్ అనేది జాగ్రత్తగా చూసుకోవడం ఎన్ని పార్ట్స్‌గా డివైడ్ చేశారనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టార్ ఒకటి నెక్స్ట్ ఈ డయాగ్రామ్ ఒకటి ఫిక్స్డ్ అనమాట. ఎక్కడైనా కానీ వీటికి ఇంకా మధ్యలో లైన్స్ డ్రా చేయడానికి అనేది సోర్స్ లేదు. వీటికి ఫిక్స్డ్ అనమాట. ఈ డయాగ్రామ్ అడిగితే ఇది చూడగానే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ ఔట్ చేయండి అంటే 10. మనకు కనిపించేవేదో చూద్దాం. 1, 2, 3, 4, 5. ఓకేనా? n/2 5 × 2 10. మీకు కనిపించాయి కదా! 5 కనిపించాయి. మిగతా 5 ఎక్కడున్నాయి అంటే చూడండి. ఈ చిన్న చిన్నవి ఒకటైతే మళ్ళీ ఇదొకటి 1 అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కోణంలో చూడండి. మీకు అప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది. మళ్ళీ ఇదొకటి 2 మళ్ళీ ఇటు నుంచి ఉందంటే ఇటు నుంచి కూడా ఉంటుంది కదా 3. సో, ఈ విధంగా 5 × 2 10 n/2 ఫార్ములా డైరెక్ట్‌గా యూజ్ చేయండి. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. డ్రా చేయండి. ఈ డయాగ్రామ్స్ అన్ని డ్రా చేసి మీరు ఓన్‌గా ట్రై చేసి చూడండి. అప్పుడు మీకు ఎక్కడైనా డిఫరెన్స్ వస్తుందా? ఏదైనా ట్రయాంగిల్ మిస్ అవుతున్నారా? ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నారా అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఫస్ట్ మీకైతే ఈ వీడియో చూడండి. క్లియర్‌గా ఏ ఫార్ములా అంటే ఎలాంటి డయాగ్రామ్‌కి ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేస్తున్నారు అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా! అవన్నీ బేసిక్స్ అనమాట. వాటిని ఈజీగా కానీ అవి తెలిస్తేనే ఇవి ఫార్ములా మనం చేయగలుగుతాం. ఎందుకంటే అందులో సింగిల్ స్క్వేర్ అడిగితే 8 ట్రయాంగిల్స్ ఉంటాయనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అదే స్క్వేర్‌లో మళ్ళీ ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసి దాన్ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అవన్నీ కూడా ఈ వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి. ఇందులో ఎన్ని ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5 ఇక్కడ 6 ఉన్నాయి కదా! సో, 6 ఇక్కడ మాత్రం నెంబర్ ఆఫ్ మళ్ళీ వేరే సెపరేట్‌గా వేరే ఏముండవు. ఇదేంటంటే స్మాల్ ట్రయాంగిల్స్ ప్లస్ బిగ్ ట్రయాంగిల్.
స్మాల్ ట్రయాంగిల్ ప్లస్ బిగ్ ట్రయాంగిల్. స్మాల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ప్లస్ బిగ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 2. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. 6 + 2 8. ఓకేనా? సో దీంట్లో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని? 8 ఉన్నాయి. ఇందులో వచ్చేసి 10 ఉన్నాయి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇందులో 36, దీనికి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 32, దీనికి 45. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పట్టింది, కానీ అదే మీకు ఫార్ములా తెలిసి మీరు సొంతంగా సాల్వ్ చేస్తే మాత్రం వితిన్ సెకండ్స్, ఈవెన్ 5 to 10 సెకండ్స్ కూడా తీసుకోదు. ఎందుకంటే జస్ట్ మనకి బేసిక్లో ఎన్ని నెంబర్ ఎంత ఉంది తెలిస్తే మాత్రం 5 ఉంది. ఓకే, దీన్ని మైండ్తోనే ఇంకా క్యాలిక్యులేట్ చేసేయచ్చు చిన్న నెంబర్స్ కాబట్టి. సో 5 అంటే n స్క్వేర్ ఇంటూ 2 -5 కాబట్టి 5 స్క్వేర్ 25 ఇంటూ 2 అంటే 50, 50 - 5 45. ఆన్సర్ కింద ఆప్షన్స్లో ఆన్సర్ చూసుకోవడం పెట్టేయడం. సో ఇలా మనకి ఫార్ములా తెలిస్తే మాత్రం చాలా సింపుల్గా మీరు ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసేయచ్చు. ఇవి కౌంటింగ్ ఫిగర్స్లో మనకి ట్రయాంగిల్ బేస్ చేసుకొని అడిగితే ప్రాబ్లమ్స్ ఈ విధంగా చేయాలి. కౌంటింగ్ ఫిగర్స్ నుంచి వచ్చేసి మనకి ఓన్లీ ట్రయాంగిల్ బేస్ చేసుకునే కాదు, ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్సే కాదు, స్క్వేర్స్ అడుగుతారు, రెక్టాంగిల్స్ అడుగుతారు, అండ్ నెక్స్ట్ ఇంకా వీటిల్లోనే స్క్వేర్లోనే ట్రయాంగిల్స్ ఇన్సర్ట్ చేసి అడుగుతారు, లేదా స్క్వేర్లోనే రెక్టాంగిల్లో స్క్వేర్స్ ఇన్సర్ట్ చేసి అడుగుతారు. అండ్ వాటిని వెర్టికల్గా హారిజంటల్గా నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేసి ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్ అని అడుగుతారు. ఏ ఫిగర్ అంటే ట్రయాంగిల్ కానీ, రెక్టాంగిల్ కానీ, స్క్వేర్ కానీ ఏది అడిగితే మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. మోస్ట్లీ ఎక్కువ ప్రిఫర్ చేసేది మాత్రం ట్రయాంగిల్స్ నుంచి మనకి ఇప్పటివరకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. సో ట్రయాంగిల్స్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ అనమాట, 1, 2 కాదు. లాస్ట్ వీడియోలో ఈ వీడియోలో వచ్చేసి దాదాపు నేను మీకు 10+ ప్రాబ్లమ్స్ అనేవి కవర్ చేశాను. అంటే వీటిల్లోనే ఇంకా క్రిటికల్గా అడిగితే ఈ డయాగ్రామ్కి ఇంకా 2 డయాగ్రామ్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు. సేమ్ డయాగ్రామ్ దీనికి అటాచ్ చేసి చేస్తారు. అటాచ్ చేసి చేసినప్పుడు 32 + 32 దీని నెంబర్ డయాగ్రామ్, దీనికి వచ్చిన నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 32 అని మనకి తెలిస్తే కింద 32 + 32 అండ్ నెక్స్ట్ ప్రతి ఇలా స్క్వేర్స్కి మధ్యలో 2 బిగ్ ట్రయాంగిల్స్ వస్తాయి ఇంటూ 2. అవి యాడ్ చేసి అది ఎలా వస్తాయి అనేది మాత్రం ప్రీవియస్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. డౌట్ ఉంటే ఒకసారి ఈ కౌంటింగ్ ఫిగర్స్లో ఫస్ట్ నేను పెట్టిన వీడియోని చూడండి, తర్వాత దీన్ని చూడండి. ఈ రెండు కనుక మీరు చూసినట్లయితే కౌంటింగ్ ఫిగర్స్ నుంచి సమ్ అనేది మీకు మార్క్స్ అనేవి ఎక్కడికి పోవు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో ఇంకా డైరెక్షన్స్ మీద కానీ, ఇంకా బ్లడ్ రిలేషన్స్ మీద కానీ టాపిక్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.